హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇక్కడ వీకెండ్ ఎర్లీ మార్నింగ్ చక్కగా నిద్ర లేచేసి టీ తాగేసి ఇక్కడ ఫ్రంట్ యార్డ్లో బయట ప్లాంట్స్కి కొంచెం వాటర్ చేస్తున్నాము. మిగతా ప్లాంట్స్ అన్నిటికీ మాకు అవి పైపింగ్ ఉంటుంది, కానీ ఇవి జస్ట్ కొన్ని ప్లాంట్స్కి మాత్రమే ఇంకా ఇవి వాటర్ చేయాలి. ఈరోజు గుత్తొంకాయ కూర చేసేయాలి. లంచ్కి ఇది చేస్తున్నాను. ఈ కర్రీ చేసేసిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాలి. దీక్షు నన్ను షాపింగ్కి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ అందుకని నేను ఫాస్ట్గా లంచ్ చేసేసుకొని ఇంకా మేము షాపింగ్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ లంచ్ తినాలి. ఈవినింగ్ మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంది, బయటికి వెళ్ళాలి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనేసి ఇక్కడ మేము ముందే నేను కర్రీ చేసి పెట్టేస్తున్నాను. నాకు మదర్స్ డేకి గిఫ్ట్ కొనిస్తానని చెప్పి మా దీక్షు నన్ను దానికోసం అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. మమ్మీ నీకు గిఫ్ట్ కొనిస్తాను వాళ్ళ డాడీని అడిగి మరీ మనీ తీసుకున్నాడు. ఇటు తిరుగు, క్యూట్ క్యూట్ ఫ్రాక్ ఇస్తావా ఇవ హగ్గు. ఇక్కడ నేను వాళ్ళ అన్న మేమిద్దరం షాపింగ్కి వెళ్తున్నామని ఆమె కొంచెం ఫీల్ అయ్యింది బాగా. మేము స్ప్రౌట్స్కి వెళ్తున్నాం ఈరోజు. గిఫ్ట్ కొనిస్తున్నాను మదర్స్ డేకి. మేము స్ప్రౌట్స్ అండ్ టార్గెట్కి వెళ్తున్నాము. స్ప్రౌట్స్లో ఏవో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కొనుక్కుందాం అనేసి. ఇంకా టార్గెట్లో నాకు నచ్చింది కొనుక్కోమనేసి మా దీక్షు నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఈరోజు దీక్షు ఎస్ ఎంతకు కొనిస్తావు దీక్షు? వెదరు చాలా అంటే హాట్ ఉంది ఆ రోజు, కానీ ఇంకా బాగా మాకు స్ప్రింగ్ అయిపోతుంది కదా, అసలు చెట్లు అన్నిటికీ లీఫ్స్ వచ్చేసి చాలా బాగుందనేసి అలా తీసాము. ఇక్కడే వస్తే రోజ్ ఫ్లవర్స్ అక్కడ చెట్లు లేవు, అందుకని కొంచెం సాడ్గా అయ్యేసి ఇక్కడ అవకాడోస్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అవకాడోస్ కావాలని అడిగాడు. నెక్స్ట్ డే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవకాడో టోస్ట్ చేసిస్తాడంట ఓన్గా, అందుకోసం అని చెప్పి తీసుకున్నాడు. ఇక్కడ మేము టార్గెట్కి వచ్చేసాము. వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళుంటే బాగుండేది, కానీ టార్గెట్లో ఏం లేవు. ఏమైనా స్కిన్ కేర్ కొనుక్కుందాము, సిరమ్స్ అవి అని అనుకుంటే అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. నేనే మొత్తం తిరిగి ఇంకేవో సమ్ లిప్స్టిక్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ కొనుక్కున్నాను నేను. ఇవన్నీ చూస్తున్నాము చాలాసేపు, ఆల్మోస్ట్ ఏవో కొనుక్కోవాలనుకుంటా 2 hours టైం స్పెండ్ చేసేసాము. ఇక్కడ అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకున్నాము. డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందాము అని అనుకుంటే డ్రెస్సెస్ కూడా కలెక్షన్ ఎందుకో టార్గెట్లో ఈ మధ్య అస్సలకి బాగుండట్లేదు. చిన్నపిల్లలకి బాగుంటాయి, కానీ నాకెందుకో డ్రెస్ కలెక్షన్స్ సరిగా అసలు నచ్చలేదు టార్గెట్లో. ఎప్పుడైనా వీకెండ్స్ కుదిరినప్పుడు ఏదైనా మాల్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ నాకు హెయిర్ స్ట్రైట్నర్ తీసుకుందాం చాలా డేస్ నుంచి అడుగుతున్నాను. అందుకనేసి హెయిర్ స్ట్రైట్నర్ తీసుకొని చెప్పి మా దీక్ష అది తీసి ఇచ్చేసేసాడు. అది తీసుకున్నాను. ఇక్కడ చెప్పులైనా తీసుకుందాము అట్లీస్ట్ అని అనుకుంటే అవి కూడా సైజు సెట్ అవ్వట్లేదు. నార్మల్గా వెళ్ళినప్పుడు ఏమన్నా కనిపిస్తే ఇవి కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ ఇలా పర్టికులర్గా కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు మాత్రం మనకు అసలు ఏం దొరకవు కదా. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనైతే నార్మల్గా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటాను, కానీ ఈరోజు ఏదైనా కొనుక్కోవాలి అని పర్టికులర్గా వెళ్తే మాత్రం అసలు ఏమీ దొరకవు. అవి సైజెస్ చెప్పులు తీసుకుందామని చూశాను, కానీ అవి $25 అలా ఉన్నాయి. బాగున్నాయి, కాకపోతే సైజు నాకు తగ్గట్టు సైజు లేదు. ఇంకేమైనా ఫ్రాక్స్ తీసుకుందాం అనుకుంటే ఇవన్నీ ఫుల్ లెంత్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వేసుకుంటే నైటీలు టైపే ఉంటాయిలే అనేసి తీసుకోలేదు. నాకు ఈ ఫ్రాక్ నచ్చింది, చాలా బాగుంది, బట్ సైజు లేదు ఇందులో. ఎక్స్ట్రా స్మాల్ ఉంది, నాకేమో స్మాల్ ఆర్ మీడియం సరిపోతాయి. మరి ఎక్స్ట్రా స్మాల్ టైట్ అయిపోతుంది కదా అనేసి తీసుకోలేదు. కానీ చాలా బాగుంది ఈ ఫ్రాకు. పైన స్ట్రగ్ ఏదైనా వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ బిల్డింగ్ అంతా వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈవినింగు. అందుకనేసి ఇక్కడ వెళ్ళిపోతున్నాము. టోటల్గా ఒక 2 hours పైనే స్పెండ్ చేసేసి నేనైతే ఆ హెయిర్ స్ట్రైట్నర్, లిప్స్టిక్ తప్ప ఇంకేం కొనుక్కోలేదు. అవి 2 కొనుక్కొని వెళ్ళాను. మిగతా మనీతోటి ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు ఇంకేమైనా కొనుక్కోవాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను హ్యాపీగా ఫస్ట్ పిల్లలకి పెట్టేసి వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు. మా దీక్ష అయితే వీడియో గేమ్స్ ఆడుకోవాలి, నాకు టైం అయిపోతుందని నన్ను టార్చర్ పెట్టేశాడు టార్గెట్లో మొత్తము. ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టేసేస్తే వాళ్ళు వెళ్ళి కాసేపు టీవీ చూసి మళ్ళీ న్యాప్ తీసుకుంటారు. ఇక్కడేమో నేను హ్యాపీగా ఒక్కదాన్ని, వాళ్ళందరూ తినేసేసారు కదా, నేనే లాస్ట్ ఈ ఫుడ్ తింటూ అలా కాసేపు కూర్చొని ఒక మూవీ చూసేసాము.
ఇంకా మూవీ చూసి ఇంక ఈవినింగ్ బయట పిల్లలు కాసేపు మేము ఆడుకుంటాము అన్నారు. ఈరోజు బాగానే సన్నీగా ఉంది వెదరు. ఇంకాసేపు ఆడుకొని ఇంక ఇంట్లోకి రమ్మని డార్క్ అయిపోతుంది అనేసి పిలుస్తూ ఉంటే వాళ్ళు రాకుండా మాకు ఇలా యాలీలోనే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా బుడ్డామ అయితే ఆల్మోస్ట్ 1 month నుంచి అడుగుతుంది, టెంట్ హౌస్ పెట్టు మమ్మీ, నాకు ఆడుకోవాలి అని. మేమేమో ఆల్మోస్ట్ ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడే పెడతాము, ఇంట్లో ఇంకా అడ్డం అయిపోతుంది కదా అలా ఓపెన్ చేసి పెట్టేస్తేననేసి ఇంకా అది పెట్టలేదు. ఇంకెలాగో నైట్కి ఈరోజు నేను ఉండట్లేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరేలే ఇది పెట్టిస్తే కాసేపైనా వాళ్ళ డాడీతో సతాయించకుండా ఆడుకుంటారులే అని ఇంక ఇది పెట్టించేసేసాను నేను. ఇంకా ఇది పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసేసి మేము ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మేము ఇంకా నైటు అంతా అలానే ముచ్చట్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాము బాగా. ఇంకా అక్కడికి వెళ్ళడానికి నేను ఇంకా పొంగల్ తీసుకెళ్తున్నాను. పొంగల్ కట్టె పొంగల్ అంటాం కదా, ఇంకా పొంగల్ చేసి అక్కడ గ్యాస్ మీద 10 కుక్ అవుతూ ఉంటే ఇంకా ఇక్కడ పిల్లలకి నేను టెంట్ హౌస్ పెట్టిస్తున్నాను. వాళ్ళు సరే కాసేపు ఆడుకుంటుంటారులే ఇంకా అనేసి ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. వీకెండ్ 2 days అయితే దాంతోనే ఫుల్ ఆడుకున్నారు బాగా. ఇంకా నేను పిల్లలకి డిన్నర్ పెట్టేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా ఫ్రెండ్ అక్కడ కేక్ తెచ్చింది. మేము ఇక్కడ డిన్నర్కి అందరం టిఫిన్స్ తీసుకొచ్చుకున్నాము. ఇడ్లీ, పూరి, పొంగలు ఇలాగా అండ్ పన్నీరు ఇవి స్టార్టరు. ఇంకా హ్యాపీగా అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేసుకుంటున్నాం. midnight 1:30 అప్పుడు కట్ చేద్దాం. మనకి మనమే తినిపించుకుందాం. పెట్టండి మీ అండర్లోకి. నేను చిన్నపిల్లలు కదా అందుకని నాకు పెట్టండి, నేను అది హ్యాపీ ఫీల్ అవుతాను. స్మాల్ ఇంకొకళ్ళ చిన్న తీసుకురా స్మాల్ మా గ్రూప్ లోకి. వేద ఈజ్ ఎ స్మాల్ మామీ, ఎందుకంటే స్మాల్ బేబీ మామీ. ఓకే, కానీ ఈ టైంలో స్వీట్ తినలేదు రాత్రి పూట కదా. ఇప్పుడు టైం ఎంత? టైం చూపిస్తారు ఎవరైనా? ఫోన్ ఉందా? ఫోన్ ఉంది. నిద్ర అనిపించట్లేదు, వీడియోలో నిద్ర వచ్చింది ఇప్పుడు పోయింది. టైం చూపిస్తున్నా దాంట్లో, వీడియో ఆన్ చేస్తాను. 1:47కి మనలాగా ఎవరైనా ఉన్నారా కేక్ కట్ చేసుకునేవాళ్ళు? అక్కడ ఇంకా నార్మల్గా మా ప్లాన్ 10:30 or 11కి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని టిఫిన్స్ చేసేసి అనుకున్నాము. బట్ ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నాము. ముచ్చట్లు చెప్పుకుంటుండేసరికి ఆల్మోస్ట్ ఇంకా 12-12:30 అయిపోయింది. ఇంకా అప్పుడు కేక్ కట్ చేసుకుందాంలే అనుకునేసరికి కూడా ఇంకా అలానే మాట్లాడుకుంటూ కూర్చొని 1:70 ఆల్మోస్ట్ 1:30కి మేము కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా కట్ చేసి ఈ టైంలో ఇంక ఇంటికి ఏమి వెళ్తావులే అని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని కాసేపు ముచ్చట్లు వేసుకుంటూ తెలిసి ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇట్లా నైట్ అవుట్స్ కూడా చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ లేచేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అరౌండ్ 4 ఆ టైంలో వెళ్ళాము మేము ఇంటికి. ఇంక ఇక్కడ మార్నింగ్ మా దీక్షు నాకు బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను, అవకాడో టోస్ట్ అని చెప్పి పాపం నిద్ర లేకముందే చేసిచ్చాడు. కానీ నేను ఇప్పుడు ఉదయాన్నే తినలేను నాన్న అంటే, మరి సరే మమ్మీ నువ్వు తినేటప్పుడు నేనే చేసిస్తానని చెప్పి ఇంక ఇక్కడ నాకు చేసిస్తున్నాడు. వాళ్ళందరికీ దోశ పోసిస్తే వాళ్ళు తిన్నారు. ఇంకా దోశ పొయ్యలేడు కదా, నేను చేయగలిగింది అవకాడో టోస్ట్ ఒక్కటే మమ్మీ, ఇది నేను చేసిస్తానని చెప్పి పాపం చేస్తూ పాపం కట్ చేసుకుంటూ చెయ్యి కూడా కొంచెం కట్ చేసేసుకున్నాడు. ఇంకా పైన కొంచెం చీజ్ వేసేసి అవకాడో దాంట్లో ఇంకా చేసిచ్చాడు. పాపం ఓన్గా వాడు చేయగలిగింది ఇది ఒక్కటే. ఇంకా పిల్లలకి ఏం రాదు కదా చిన్నపిల్లలకి. నాకైతే చాలా హ్యాపీ చేయగలిగిన దానికి సాటిస్ఫాక్షన్. పాపం బాగా చేసిచ్చాడు టోస్ట్. ఇంకా 2 times అనుకుంటే ఇది 2 times. పాపం మార్నింగ్ అవకాడో టోస్ట్ చేసి ఇచ్చి వాటర్ అన్నీ తీసుకొచ్చి నా బెడ్ పక్కన పెట్టి నన్ను లేపాడు, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగానే తినలేకపోయాను నేను. థ్యాంక్ యూ దీక్షు, థ్యాంక్ యూ. నాది నేను కొనిచ్చా ఇద్దరివి ఓకే. రెవ్లాన్ లిప్స్టిక్ అండ్ రెవ్లాన్ హెయిర్ స్ట్రైట్నర్. థ్యాంక్ యూ. నాకు కిస్ ఎవరు పెడతారు?
ఇంకా మార్నింగ్ లేచి పిల్లలకి టిఫిన్ అంతా పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మా దీక్షు గిఫ్ట్ తీసుకొచ్చాను కదా, మమ్మీ నేను ర్యాప్ చేసి ఇస్తాను అన్నాడు. కానీ ఎందుకులే, నా ముందే నేనే ఇల్లు కొనుక్కున్నాను కదా, మళ్ళీ ర్యాప్ ఎందుకులే అనేసి నేను ఇంకా ర్యాప్ చేయించుకోలేదు. ఇంకా తీసుకొచ్చి నేనే కట్ చేస్తాను, నేను వద్దన్నా వినకుండా కట్ చేస్తున్నాడు. ఇంకా లిప్స్టిక్ ఇవి రెండే తీసుకున్నాను కదా, లిప్స్టిక్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది కలరు. నెంబర్ ఇస్తా, కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. రెవ్లాన్లో నార్మల్గా బాగుంది ఇది. ఇంక ఇక్కడ హెయిర్ స్ట్రైట్నరే నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను. నాది కర్లీ హెయిర్ కాదు, అలానే స్ట్రైట్ హెయిర్ కాదు, కొంచెం రఫ్ హెయిర్ టైపు, మిడిల్లో కొంచెం ఎందుకు కర్ల్ అయినట్టు వస్తుంది. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ దీక్షు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హనీ. ఇంక ఇక్కడ మా హస్బెండ్ హోమ్ డిపోకి వెళ్ళాడు. పాపం తనకి రోజ్ ప్లాంట్స్ దొరకలేదంట, రెడ్ కలర్వి లేవంట, ఇంకా వేరే కలర్వి ఉన్నాయి. నాకు ఓన్లీ రెడ్ కలరే కావాలి అని అనుకుంటున్నాను, ఇంతకుముందు అడిగాను నేను. ఇంకా అవి లేవని చెప్పి ఈ చెట్టు తీసుకొచ్చి మా హనీగాడితో పాటు ఇప్పించాడు. ఇదే సర్ప్రైజ్, నేనైతే ఆ చెట్టు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెట్టు నాకు చాలా ఇష్టము ప్లాంట్స్ అంటే వేసుకోవడం, ఇంకా అవి ఇంటి ముందు పెడతాను. నేను చెట్టుకి ఏ ఫ్లవర్ అయినా రానివ్వను, చక్కగా కోసి దేవుడికి పెట్టుకుంటా, నాకు అది ఇష్టము. ఇంకే నేను ఒక్కదాన్ని కూర్చొని ఇంక ఇక్కడ బ్రెడ్ ఎంజాయ్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అది తిన్న తర్వాత ఇంకా కేక్ ఉంటే ఇంకా ఆ కేక్ వాళ్ళిద్దరు తినిపిస్తూ ఉన్నారు. నిన్న నైట్ కట్ చేసుకున్నాం కదా కేక్, ఇంకా అది పిల్లలు లేరు కదా అని ఇంకా ఫ్రెండ్ అది ఇచ్చి పంపించింది. ఇంకా అది ఇచ్చి పంపిస్తే మమ్మీ మేము తినిపిస్తాం నీకని ఇంక వాళ్ళు తినిపిస్తున్నారు. ఇంక ఇక్కడ తర్వాత అదంతా తినేసిన తర్వాత మేము ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. బయట తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా చాలా డేస్ అయిందని మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ తీసుకొస్తే నేను మటన్ కర్రీ చేస్తున్నా. పాపం పిల్లలు కూడా ఈసారి ఎందుకో అడిగారు మటన్ కావాలి అని అనేసి. వాళ్ళకి అసలు అంతగా తినరు, చికెన్ ఫిష్ అయితే తింటారు కానీ మటన్ తినరు. బట్ ఎందుకో ఈ టైం అడిగారు, అయినా చాలా డేస్ అయిందని చెప్పి ఇంక ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను నేను. నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది మటన్ కర్రీ చికెన్ కంటే అని అనిపిస్తుంది. ఇంకా దానికోసం కొంచెం దాల్చిన చెక్క లవంగం ఆయిల్లో వేసేసి ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని నేను ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాను అక్కడ. ఇంక ఇక్కడ మటన్ కర్రీలోకి నేను ఇంకా బగారా రైస్ చేస్తున్నాను. ప్లెయిన్ రైస్ తోటి నాకు అస్సలకి నచ్చదు, తినలేము. కొబ్బరి అన్నం కానీ ఇట్లా బగారా రైస్ కానీ చాలా బాగుంటాయి నాన్ వెజ్ కర్రీస్లోకి. నేను ఇంకా ఇన్స్టాపాట్లో పెట్టేస్తున్నాను, ఇన్స్టాపాట్లో అయితే ఈజీగా అయిపోతుంది కదా అని. కానీ చాలా బాగా వచ్చింది రైస్ అండ్ కొంచెం మటన్ కర్రీ కూడా. ఇంకా మాకు ఇక్కడ ఎందుకో మటన్ కొంచెం చాలానే ఎక్స్పెన్సివ్, కొంచెం ఏం కాదు, బాగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అది కూడా కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆ మటన్లో వాళ్ళు ఇచ్చినప్పుడు. చూసారా కర్రీ అసలు ఎంత బాగుందో కదా, కలర్ కూడా చూడడానికి. ఇంకా పిల్లలందరూ పెట్టేసి ఇంకా నేను లాస్ట్లో తింటున్నాను. ఇంకా ఫస్ట్ కొంచెం పిల్లలకి కానీ పెట్టేస్తామంటే తర్వాత పీస్ఫుల్గా తినొచ్చు. ఇంకా నేను నాకు తెలిసి హెవీ అనిపిస్తుంది, ఇంకా నైట్కి కూడా నేను ఏం తిన్ననేసి ఇంకా లంచ్ ఒకటే తినేసాను. ఇంకా దాంతోపాటు కొంచెం కుకుంబర్ పెట్టుకున్న, ఈవినింగ్ ఆకలిస్తే కుకుంబర్ సలాడ్ చేసుకుందాంలే అనుకున్నాను. కానీ నాకు ఈ ఆఫ్టర్నూన్ తినిందే పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు. ఇంకా నైట్కి కూడా నేను ఏం తినలేదు. ఇంకా అంటే టేస్ట్ బాగుంటే కొంచెం ఎక్కువే తినేస్తాం కదా. నేను అందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా, బట్ ఈ రోజుకి కొంచెం అది బ్రేక్ అయిపోయినట్టే. ఇంకా అందులో కేకు తిన్నాము, ఇట్లా కొంచెం మటన్ కర్రీ బగారా రైస్ తిన్నాను. నేను రైస్ క్వాంటిటీ ఎక్కువ తినలేదు కానీ పోర్షన్ కంట్రోల్ కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మేము నాకు ఇంకా రోజు గిఫ్ట్ ఇచ్చారు కదా అది చెట్టు, ఇంకా అది ఇప్పుడే ఈవినింగే పెట్టేసేస్తున్నాము. మళ్ళీ ఎందుకులే ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా పెట్టలేదంటే పాడైపోతుంది కదా, మళ్ళీ వాటర్ చేయాలి అవన్నీ కారిపోతాయి అనేసి ఇంకా అదే పాట్లో అక్కడ వేరే చెట్టు నింది, ఇంకా అది ఎలాగో పాడైపోయి ఉందని అనేసి తీసేసి ఇంకా అదే దాంట్లో పెట్టిస్తున్నాను. మాది దీక్ష ఇంకా నేనే పెడతానంటే ఇంకా సరేలే అనేసి ఇంకా దీక్ష చేతే పెట్టించేసేసాను. ఇంకా అక్కడ చెట్టు పెట్టేసి దానికి కొంచెం మళ్ళీ ఇంకా సాయిల్ వేయాలి మనము. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ దానికి హాఫే ఉంది సాయిల్, అది కొంచెం పెద్ద పాట్ కదా, ఈ చెట్టు బాగుంటుంది, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ కూడా. మేము ఇంకో చెట్టు తెచ్చేసాం కానీ ఎందుకో గ్రౌండ్లో వేసేసరికి అది పెద్దగా రాలేదు. ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఇంకా కాకపోతే మెయిన్ నేను రోజ్ ఫ్లవర్ అడిగాను, అది లేదు అని చెప్పేసి ఇంక తీసుకొచ్చారు కదా, ఇంకా ఇట్లా ఇంటి ముందే పెట్టాను, బాగుంటాయి ఫ్లవర్స్ అనేసి. దీనికి బాగానే వస్తాయి కానీ సీజన్ వైజ్ వస్తాయి, ఎప్పుడు ఉండవు. సన్నీ ఎక్కువ ఉంటేనే ఆ ఫ్లవర్స్ బాగా వస్తాయి మనకి, కానీ చాలా బాగుంటాయి. ఇంకా చెట్టు పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని ప్లాంట్స్కి ఇంకా వాటర్ పట్టేస్తున్నాము.
ఇంకా వాళ్ళని కాసేపు పార్కుకు తీసుకొని వెళ్ళాలి. ఇంకా అందుకనేసి సన్నీగా ఉంది బాగా అనేసి పార్కు వెళ్దామనేసి ఇంకా వెళ్తున్నాము. ఇట్లా చూడడానికి చాలా బాగుంది కదా అసలు చెట్టు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.